ఓకే. సరే అమ్మా. 3 టైమ్స్ ఓంకారం చెప్పి స్టార్ట్ చేసుకుందాం. టేక్ ఎ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఓంకారం కోసం ఇంకొక డీప్ బ్రెత్ ఇన్. నెమ్మదిగా కళ్ళు తెరువు. ఓకే. సో మొన్న లాస్ట్ మనం తెలుసుకున్నది ఏంటంటే జీవన్ముక్త స్థితి. అంటే ఈ జ్ఞాని పూర్తిగా స్వతంత్రంగా ఉంటాడు. స్వతంత్రంగా జ్ఞాని మనస్సు అనేది పూర్తిగా స్వతంత్రం అవుతుంది జీవన్ముక్త స్థితిలో. లోకంలో ఉంటూ కూడా లోకానికి బంధించబడకుండా ఉంటాడు అనమాట. అంటే వాళ్ళకి శాశ్వతంగా శాంతి అనేది దొరుకుతుంది, పరిపూర్ణంగా స్వేచ్ఛ అనేది దొరుకుతుంది. అది ఉంటది వాళ్ళ దగ్గర. అది జీవన్ముక్త స్థితి అన్నమాట. సో అట్లాంటి జ్ఞానులు చాలా మంది ఉంటారు మన దగ్గర, జీవన్ముక్తులు. జీవించి ఉండి ముక్తులైన వాళ్ళను జీవన్ముక్తులు అంటాం. వాళ్ళు ముక్తి వచ్చేస్తుంది, ముక్తి పొందుతారు వాళ్ళు, బట్ జీవించే ఉంటారు. వాళ్ళని జీవన్ముక్తులు. మన గురువు గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా జీవన్ముక్తులు అన్నమాట. జీవించి ఉంటారు, బట్ ఏ బంధనాలకు బంధించబడరు. వాళ్ళకు ఏ బంధనం ఉండదు, వాళ్ళకు ఏ కర్మలు అంటుకోవు. వాళ్ళు జస్ట్ సమాజాన్ని ఉద్ధరించడానికి భూమి మీదకి వచ్చిన వాళ్ళు అన్నమాట. సో ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే అంతా బ్రహ్మస్వరూపం అని చెప్తుంది. ప్రపంచంలో మనకు కనిపించేదంతా సర్వం బ్రహ్మమయమే. ప్రతీది బ్రహ్మమయమే అన్నమాట. దేనికి ఇక్కడ ఒక చెట్టులో ఉండే ఆత్మని, ఒక ప్రాణిలో మనలో ఉండే ఆత్మ, ఒక చెట్టులో అదే ఆత్మ, చీమలో అదే ఆత్మ, ఏనుగులో అదే ఆత్మ. ఎప్పుడైతే అన్నింటినీ సమదృష్టితో ఏకదృష్టితో చూస్తారో, అంటే ద్వైత భావం అనేది లేదు, రెండు రెండు అనేది లేనే లేదు. ఇక్కడ అంతా ఏకత్వమే, అంతా ఒకటే. అద్వైతమే, మొత్తం అద్వైతమే అన్నమాట. సో అది సర్వం బ్రహ్మమయమే. దాన్ని మించిన వాస్తవం ఇంకోటి లేదు. దానికోసం దీనికోసం ఎక్కడ వెతక్కండి, మొత్తం ఆ పరమాత్ముడే. సో ఎందుకు మనం అందరం వేరువేరుగా ఉన్నాము అంటే మన కర్మానుసారం మనకు డిఫరెంట్ బాడీస్ వస్తాయి, మన ఆలోచనలు డిఫరెంట్, మనం డిఫరెంట్ ఫ్యామిలీస్లలో పుడతాం, డిఫరెంట్ రోల్స్ పోషిస్తాం. ఎవ్రీథింగ్ ఈస్ మన కర్మానుసారం. పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మను బట్టి ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం. బట్ లోపల ఉండే ఆత్మస్వరూపం మాత్రం అందరిది ఒకటే. సో నదులు, సముద్రాలు, అలలు అన్నీ కూడా, అన్నిట్లో ఉండేది ఏంటిది? నదులలో ఉండేది నీరే, సముద్రంలో ఉండేది నీరే, అలలలో ఉండేది నీరే. అన్నిట్లో నీళ్ళే ఉన్నట్టు ఈ సర్వ జగత్తులో కూడా బ్రహ్మం, మొత్తం బ్రహ్మమయమే. ఓకే, మనం చుట్టూ ఖాళీ ప్రదేశం ఉంది. దీంట్లో ఏముందంటే ఖాళీ ప్రదేశం ఉంది అంటే ఇది ఆకాశము, గాలి. సో గాలిలో ఏముంటుంది? అదే బ్రహ్మ చైతన్యం. నీరు ఉంది, ఓకే, నీటిలో బ్రహ్మ చైతన్యం. సో అగ్ని ఉంది, అగ్నిలో బ్రహ్మ చైతన్యం, మనలో బ్రహ్మ చైతన్యం. సో ఇక్కడ ఖాళీ ప్రదేశం అంటూ లేనే లేదు. మన చుట్టూ ఇంత ఖాళీ ప్రదేశం ఉంది. ఖాళీ ప్రదేశం చాలా శక్తివంతమైన చైతన్యంతో కూడుకొని ఉంటది అనమాట. లేకపోతే ఇంత శక్తివంతం కాకపోతే ఇక్కడ నుంచి మనం పంపించే ఒక ఫోన్ మాట్లాడతాం, మనం ఇక్కడ నుంచి మాట్లాడతాం, అమెరికాలో ఉన్న వాళ్ళకు ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అది రీచ్ అవుతుంది. అంటే ఈ శక్తి నుంచి ఈ తరంగాలు రీచ్, ఈ శబ్ద తరంగాలు రీచ్ అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళకి రీచ్ అవుతాయి. అక్కడ ఫోన్ లేపుతారు వాళ్ళు. చూడండి, అయితే ఇది ఎంత పవర్ లేనిదే అదంతా ప్రసరించదు కదా. సో మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ పవర్ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మమయం అనమాట. సో ఇంకొకటి ముక్తి పొందే మార్గం ఏంటంటే ఈ బంధనాలు అనేటివి మనకి ఎందుకు ఈ బంధనాలు ఉన్నాయి? మనం ఈ బంధనము, ఆ బంధనము, మన అజ్ఞానము, మన ఆసక్తి, వీటి మూలంగానే ఈ బంధనాలన్నీ వినిపిస్తాయి. అజ్ఞానం ఏంటిదంటే నిజానికి అనుకోలేకపోతున్నాం, వాట్ ఈస్ ట్రూత్ అనేది తెలుసుకోవాలి. ఈ అజ్ఞానం వల్లనే మనకి ఈ బంధనాలు. సో వాటిని వదిలేసి కనుక మన ఆత్మస్వరూపాన్ని మనం గమనించగలిగితే ముక్తి అనేది లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడనే ముక్తి అనేది లభిస్తుంది, ఎప్పుడో లభించాల్సిన అవసరం లేదు. మనం చేసే ఈ సాధనలు ఇవన్నీ కూడా ముక్తికి మార్గాలు, ముక్తిని కనుక్కోవడానికి మార్గాలు అన్నమాట. సో నిజమైన ఆత్మస్వరూపాన్ని మనం గ్రహించాలి.
సో శ్రద్ధ, సాధన, వివేకము, వైరాగ్యము ఇవన్నీ సాధనకి, ఇవన్నీ ముక్తికి మార్గాలు అనమాట. జీవన్ముక్తికి మార్గాలు. శ్రద్ధ ఉండాలి మనకు. శ్రద్ధ అంటే మనకు తెలియని దాని మీద నమ్మకం కలిగి ఉండడమే శ్రద్ధ. అన్నోన్ మీద ఫెయిత్ ఉండాలి. ఏదైతే తెలిసిన దాని మీద శ్రద్ధ ఉండడం కాదు, తెలియని దాని మీద శ్రద్ధ ఉండాలి. సో ఏదైతే తెలియని దాని మీద మనకు నమ్మకం ఉండాలి, ఈ అన్నోన్ మీద మనకు ఒక నమ్మకం ఉండాలి. దెన్ సాధన, రెగ్యులర్ సాధన చేయాలి. ఈ సాధన తోటి మన మనస్సు అనేది విస్తరిస్తూ ఉంటది. మన మనస్సులో ఏంటి, మన కప్ అనేది ఖాళీ అవుతా ఉంటది అనమాట. మన కప్ అంతా ఫుల్ అయిపోయి ఉన్నది వీటితోటి, అన్ని బంధాలు, రాగాలు, ద్వేషాలతో మన కప్ ఫుల్గా ఉంది. కప్ ఫుల్గా ఉంటే ఇంకా కొంచెం గ్రేస్ అందులో పోయవచ్చా, జ్ఞానాన్ని పోయొచ్చా? నిండిపోయింది, ఇంకేం పడుతుంది? ఆ కప్ అంతా ఖాళీ కావాలి, ఈ జ్ఞానం అంతా ఇంకాలే మన లోపల అంటే మన కప్ అనేది ఖాళీ కావాలి. దానికోసం మనం సాధన చేయాలి. వివేకం, వివేకం అంటే ఈ మారుతున్న ప్రతి దాన్ని గమనించాలి. ప్రతిదీ మారిపోతుంది, అది వివేకం. మన లోపల వివేకం ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. ఏది చేంజ్ అవ్వట్లేదు మన లోపల. చేంజ్ కాకపోతే మన శరీరం మారిపోతుంది, చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు లేం. మన బుద్ధి మారిపోతుంది, మన ఆలోచనలు మారిపోతుంది. నిన్నున్న ఆలోచన ఇవాళ ఉండట్లేదు. నిన్న ఒక ప్లానింగ్ చేస్తాం, వెంటనే ఆ ప్లానింగ్ మారుస్తాం, ఇవాళ వేరే ప్లానింగ్ వస్తుంది. సో ఆ వివేకం మారుతున్న దాన్ని కాకుండా మారని దాన్ని పట్టుకోవడమే వివేకం. దెన్ వైరాగ్యం. వైరాగ్యం అంటే దేని పట్ల కూడా ఫీవరిష్నెస్ అనేది ఉండదు. సో కోరిక ఉండడంలో తప్పు లేదు, ఎందుకంటే అది అయితేనే నాకు సంతోషం అట్లా కాదు, కానీ కాకపోయి. సో జ్వరపీడితులుగా ఉండకపోవడమే వైరాగ్యం. ఇవి అంటే ముక్తి అనేది ఎక్కడనో లేదు, మన అంతరంగం లోపలనే ఆ ముక్తి ఉన్నది. దాన్ని మనం సాధించాలి, దాన్ని తెలుసుకోవాలన్నమాట. సో ఈ ఆత్మజ్ఞాని ఎట్లా ఉంటాడంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, సమత్వంతో ఉంటాడు. వాళ్ళకి సంతోషం కలిగినా వాళ్ళు పొంగిపోరు, దుఃఖం వచ్చినా బాధపడరు. సో ప్రశాంతంగా మళ్ళీ సమత్వంతో ఉంటాడు అనమాట. సో అతను ఈ లోకంలోనే పనిచేస్తూ ఉంటాడు, బట్ ఎల్లప్పుడు కూడా ఆయన అంతర్గతంగా విముక్తుడయ్యే ఉంటాడు. సో వాళ్ళకేం బంధనాలు ఉండవు. సో విముక్తులై ఉంటారు, లోకంలో ఉంటూనే ఉంటారు, అన్ని పనులు మనలా చేస్తూనే ఉంటారు, బట్ అంతర్గతంగా విముక్తుడు ఉంటారు. వాళ్ళ సుఖాన్ని, దుఃఖాన్ని, అన్నిటిని, కష్టాన్ని, నష్టాన్ని, ప్రతి దాన్ని సమంగా స్వీకరిస్తారనమాట. ఎవ్రీథింగ్ ఆ భగవంతుడి ఫలమే అనుకుంటారు. సో అట్లాంటి ఆత్మజ్ఞాని ఉంటాడు. జీవన్ముక్తుడు అంటేనేమో జీవించి ఉండగానే ముక్తుడైన వాడు జీవన్ముక్తుడు. విదేహముక్తుడు అంటే శరీరం వదిలేసిన తర్వాత ముక్తి అనేది దొరుకుతుంది వాళ్ళకు. సో వాళ్ళని విదేహముక్తులు అంటారు. దేహం ఉండదు వాళ్ళకు, బట్ ముక్తి పొందుతారు, వాళ్ళని విదేహముక్తులు. జీవించి ఉన్నప్పుడే ముక్తి పొందిన వాళ్ళు జీవన్ముక్తులు. సో ఈ ఆత్మజ్ఞాని ఎటువంటి కదలికలు వచ్చినా ఆయన కలత చెందడు. కష్టం రాని, సుఖం రాని, అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ దేనికి కూడా కలత చెందకుండా ఉంటాడు అనమాట. సో ఇంకొకటి, జగత్ అనేది మిథ్య. ఈ జగత్తు కేవలం మనం చూసే జగత్ అంతా మన మనస్సు కల్పితమే, మన మనస్సు ప్రత్యక్షం మాత్రమే. ఇదంతా కళలో కనిపించినట్లు ఇది కూడా నిజం కాదు. కళలో ఒకటి కనిపిస్తుంది, మళ్ళీ అది వెంటనే తెల్లారి వరకు మాయమైపోతుంది. సో మన జీవితం ఎంత 60, 70, 80, 90 సంవత్సరాలు అనుకోండి, ఒక కళలాగా అయిపోతుంది. అది కూడా మన ఏజ్ వచ్చినా కొద్ది చూసుకుంటే జరిగిపోయిందంతా ఒక కళలాగా అనిపిస్తుంది. అరే ఏంటంటే ఇప్పుడే ఇంత పెద్దగా అయిపోయినామా, మనమే ఒకప్పుడు పిల్లల్లాగా అనమాట. మన పిల్లలకు పిల్లలు చూడండి. అంటే జీవితం అనేది ఎట్లా, ఎంత క్షణభంగురం, ఎంత తొందరగా కళలకు అనిపించినట్టే ఎవ్రీథింగ్ కళలానే అనిపిస్తుంది. సో ఉండేది ఏంటి, సత్యం ఏంటిది? మన ఆత్మ మాత్రమే నిజం. ఈ ఆత్మ మాత్రం ఎప్పుడు ఉంటది. ఈ శరీరం అనేది పోతా ఉంటది, మారుతా ఉంటది, పోతా ఉంటది, బట్ ఆత్మ మాత్రం నిజమైన వాస్తవం అన్నమాట. అంటే బాహ్య జగత్ అనేది క్షణికం. ఈ బాహ్య జగత్ మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగించదు. చైతన్యం మాత్రమే మన లోపల నిత్యమైనది, నిత్య నూతనము, నిత్య యవ్వనమైనది ఏంటిదంటే మన చైతన్యం. ఎల్లప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండేది మన చైతన్యం మాత్రమే, ఈ శరీరం మాత్రం కాదు. దాని తర్వాత డిటాచ్మెంట్ ఉండాలి మనకు. సో ఎప్పుడైతే మనకి బాహ్య వస్తువుల పట్ల మమకారం తగ్గింది అనుకోండి, అప్పుడే విముక్తి అనేది కలుగుతుంది. బాహ్య వస్తువులు అన్నింటిపైన మమకారం ఉంటే మనకి విముక్తి కలగదు అనమాట. అట్లని అసలు ఆనందం అనేది మనకి బాహ్యంగా కనిపించే లోకంలో ఎక్కడ ఆనందం లేదు. ఆనందం ఉండేది మన ఆత్మలో ఉంది.
మన ఆత్మ లోపలనే ఆనందం ఉంది. మనం ఎక్కడ వెతికినా మీరు ఎంతన్నా వెతకండి బాహ్య ప్రపంచంలో. మనం అనుకుంటాము ఇది ఇది చక్కబడితే నేను ఆనందంగా ఉంటా. ఈ సమస్య చక్కబడితే నేను ఆనందం ఉంటా. అక్కడ కాదు ఆనందం దొరికేది. ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, అంతర్ముఖంగా ప్రయాణం చేస్తామో, మన లోపల ఉంటది ఆనందం. మన ఆత్మ లోపల ఉంటది ఆనందం. సో, ఆనందాన్ని వెతకడానికి బాహ్య ప్రపంచంలో, బాహ్య వస్తువులలో ఎప్పుడైతే మనం ముడిపెట్టుకొని ఉంటామో, ఈ సంఘటన జరిగితే నేను హ్యాపీగుంటా, అది జరిగితే హ్యాపీగుంటా, ఇది దొరికితే నాకు ఇల్లు కొంటే హ్యాపీగుంటా, కారు కొంటే హ్యాపీగుంటా, మా పిల్లలకు పిల్లలు పుడితే హ్యాపీగుంటా, లేకపోతే మన్మరాళ్ళకి సీట్లొస్తే హ్యాపీగుంటా. ఇవన్నీ టెంపరరీ సుఖాలు. పర్మనెంట్‌గా ఆనందం ఎక్కడ దొరుకుతారు? మన ఆత్మ దగ్గర. ఎప్పుడైతే మన ప్రయాణం ఆత్మ దగ్గరకొస్తామో, ఆటోమేటిక్‌గా ఈ పనులన్నీ జరిగిపోతాయి మనకు. మన ప్రయాణం అనేది అంతర్ముఖమైనప్పుడు అప్పుడు ఆటోమేటిక్‌గా అందుకే స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి అన్ని పనులు జరుగుతా ఉంటాయి వాళ్ళకి. కారణం ఏంటంటే, వాళ్ళ ప్రయాణం అంతర్ముఖంగా ఉంది గనుక బాహ్యంగా ఇవన్నీ చిన్న చిన్న కోరికలు మనం కోరుకునేటివి. మనం ఏదైతే భగవంతుడిని కోరుకుంటామో, మా మనవడికి ఒక సీట్ రావాలి, మెడిసిన్ సీట్ రావాలి, ఇంజినీరింగ్ సీట్ ఎంత చిన్న కోరిక అది అసలు. చాలా చిన్న కోరిక. అది కాదు మనం భగవంతుని కోరుకునేది. పర్మనెంట్ ఆనందం, బ్లిస్ కావాలి. నాకు ముక్తి గావాలి, మోక్షం గావాలి. ఆటోమేటిక్‌గా ఆయన ఇవన్నీ వస్తూనే ఉంటాయి మనకు. ఎప్పుడైతే మనం సంతోషంలో మునిగి నిమగ్నమైపోయి ఉంటామో, బ్లిస్‌లో ఉంటామో, ఆటోమేటిక్‌గా ఈ పనులంతా చాలా తేలిగ్గా ఈ పనులన్నీ ఉంటాయి. అందుకని మన ప్రయాణం టువర్డ్స్ మీరు ఒక గోల్ పెట్టుకొని దానికి కష్టపడుతున్న యెస్ కష్టపడండి డెఫినిట్‌గా. బట్ మన ఆత్మ లోపల ఉంటూ కష్టపడండి. ఈజీగా ఆ పని గూడా అయిపోతదనమాట. సో, సుఖం అనేది ఎక్కడనో బయట ఎక్కడ దొరికినా ఉండదు. అన్నీ ఓకే చక్కబడతాయి. ప్రతీదీ చక్కబడతాయి. ఎందుకంటే నా జీవితంలో నేను చూసిన, నేను అనుభవించిన. సో, నేనెప్పుడు కూడా మా పిల్లలకి కష్టపడండి అనైతే ఎప్పుడు చెప్పలేదు. మీరు పీస్‌ఫుల్‌గా ఉండండి, హ్యాపీగా ఉండండి చాలు మీకన్నీ అదే దొరుకుతాయని. సో, నేనెప్పుడు ఊహించలే. మా పాప ఇది అంత పెద్ద టాప్ కా వరల్డ్‌లో టాప్ కాలేజ్, టాప్ మోస్ట్ కాలేజెస్‌లో ఎంబీఏ చేస్తది. షీ విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ జాబ్ అని అది. ఇప్పుడు నాకామెను చూస్తే ఆమె డిఫరెంట్ రోల్స్ చూస్తుంటే నాకెంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, ఏ పని చేసినా 100% చేస్తది. ఫస్ట్ నుంచి కూడా చేపిచ్చింది అదే. సో, నౌ షీ ఈస్ ఆల్సో డూయింగ్ ది సేమ్ థింగ్ అన్నమాట. ఏదన్నా చేయండి ఆమె జాబ్ చేసేది 100% పెడతది ఎఫర్ట్. ఇప్పుడు వాళ్ళ బాబుని ఎంత కేర్‌ఫుల్‌గా వితౌట్ ఎనీ సపోర్ట్ చూసుకుంటుంది. నాకు అది చూస్తే కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటది. ఏంటమ్మా నువ్వు ప్రతి రోల్ ఎంత బాగా ఏమొద్దమ్మా నీ పనులు నువ్వు చేసుకో. నా పని నేను చేసుకుంటా అని. అంటే అసలు ఆమె ఎట్లా ప్లానింగ్ చేస్తుంది అంటే జస్ట్ నేను చెప్తున్నా మీకు నేను. అంటే మనం పిల్లలకు నేర్పించాల్సింది అదే. నువ్వు చదువు నీకింత పెద్ద డిగ్రీ తెచ్చుకో. ఇంత గాదు. నువ్వు స్థిరంగా ఉండు. నువ్వు శాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండు. ఒక దైవ మార్గంలో ఉండు. సాధన చెయ్యు రెగ్యులర్‌గా. అవును నాకు ప్రశాంతత రావట్లేదు. సాధన చెయ్యి. డెఫినిట్‌గా ఒక గురువు మార్గంలోకి తీసుకురండి మీ పిల్లల్ని. ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అయిపోతది. మీ కళ్ళ ముందే సెటిల్ అయితుంటది. మీరే ఆశ్చర్యపోతుంటారు. గురువుగారి బ్లెస్సింగ్స్ ఇంతగనం ఉన్నాయా అని. మనమెప్పుడు పిల్లల కోసం అది ఇది అడగకండి. మీరు మార్గంలో ఉండండి. వాళ్ళని మార్గంలోకి తీసుకురండి. ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్ సెట్ అయితది. చెప్తున్నా అంటే నేను ఆనందం అనేది ఈ బాహ్య లోకంలో లేదు. మన ఆత్మ లోపల ఉంది. తత్వానికి ఎక్కడ దగ్గరగా వస్తామో ఆటోమేటిక్‌గా మనకు కోరికలు తీరడం మొదలైతది. ఆనందం స్టార్ట్ అయితది అట్లా. ఆసక్తి అనేది లేకపోతే మనస్సనేది చాలా నిర్మలం అయిపోతదనమాట. సో, నిజమైన విరక్తి ఉన్నది అంటే, నిజంగా మనకు స్వేచ్ఛ దొరికింది అని అర్థం. నాకన్నిటి మీద విరక్తి వస్తుంది అంటే, యెస్ మనం వి ఆర్ గెట్టింగ్ ఫ్రీ, ఫ్రీ అయిపోతున్నాం అంతే. మనకుండే ఈ మాయను ఫస్ట్ అధిగమించాలి. మనకేమైతదంటే ఈ అవిద్య వల్ల ఏమైతదంటే మొత్తం మాయలో చిక్కుకుపోతాం. జ్ఞానం లేదు. జ్ఞానం లేక అవిద్య ఉండడం మూలాన సో, ఈ మాయలో పడిపోతాం. ఈ జ్ఞానం అనేది అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం, అజ్ఞానం ఉండడం అన్నమాట. జ్ఞానంతోటి ఎప్పుడైతే మనం ఈ జ్ఞానంలోకొస్తున్నామో, మాయ అనేది తొలగిపోతది. మీకు చేంజ్ అనిపిస్తలేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లోకొచ్చినాక? క్రియ చేస్తున్న దానికన్నా కూడా రోజు రోజు క్రియ చేస్తే డెఫినిట్‌గా క్రియ చేయాలె. క్రియ చేస్తేనే ఒక క్లారిటీ అనేదొస్తది. ప్యూరిటీ అనేదొస్తది. మనం చేసే యాక్షన్‌లో సిన్సియారిటీ అనొస్తది. అట్ ద సేమ్ టైమ్ నాలెడ్జ్ వింటా ఉంటామనుకోండి, ఈ పొర, ఈ మాయ అనే పొర తొలగిపోతా ఉంటది మనకు. రోజు రోజుకు అర్థమైతుంటది. అర్థం అవ్వట్లేదా? రేణుక అర్థమైతుంది గదా! ఎవ్రీ డే చేంజ్ అనేది తెలుస్తుంది గదా! అవును. మనం ఈ బాహ్య రూపం కనిపించే శరీరం గాదు. మనం ఆత్మతత్వము అనేది మనకిప్పుడు అర్థమైతుంది.
ఇంతకు ముందు అంత అర్థం కాకపోతుండే మనకు. మనం ఈ శరీరమే అనుకుంటుంటే మనం మామూలుగా. సో, ఇప్పుడు మనకు అర్థమైతది. జ్ఞానంతోటి మాయ అనేది తొలగిపోతా ఉంటదనమాట. సో, ఈ ఆత్మజ్ఞాని ఎప్పుడైతే ఈ మాయను దాటి ఆ బ్రహ్మ స్వరూపంలో స్థిరపడేవాడే ఆత్మజ్ఞాని. మనం ఈ మాయనంతటిని దాటాలి. కనిపించే ఈ మాయ అంతా ఇది నిజం గాదు. నేను నాలో నిజం ఏంటంటే నా ఆత్మస్వరూపమే. మీలో, నాలో, మీకు, నాకు ఏం తేడా లేదు. మీలో అదే ఆత్మతత్వం ఉంది. నాలో అదే ఆత్మతత్వం ఉంది. మన చుట్టుపక్కల అందరి లోపల అదే ఆత్మతత్వం. మన శరీరాలు వేరు గావచ్చు. బట్ లోపల ఉండేది ఒక డైరెక్టర్ ఉంటాడు. మూవీ చూపిస్తుంటాడు టీవీ మీద. హీరో హీరో రోల్ చూపిస్తాడు. విలన్ రోల్ చూపిస్తాడు. సైడ్ క్యారెక్టర్స్ చూపిస్తాడు. ఎన్ని క్యారెక్టర్స్ చూస్తాం. ఒక్కడే డైరెక్టర్ పైన. ఒకటే భీమ్ల నుంచి వస్తది. ఇన్ని క్యారెక్టర్స్ టీవీ మీద చూస్తాం. అందులో మునిగిపోతాం. జీవితం అనుకుంటాం 3 గంటలు దాన్ని. చూసిన తర్వాత అనిపిస్తది. ఇదంతా కళ, ఇదంతా మాయ, వాళ్ళంతా యాక్షన్ చేసిండ్రు అని అప్పుడు అనిపిస్తది. చిన్నప్పుడు సినిమాకి పోతే బాగా ఏడుస్తుంటి నేను. నాకు భయమైతుండే. ఏంది ఇంతగనం కొడుతున్నాడు, ఇట్లా కొడతారా? ఇట్లా కొడతారు. ఇప్పటికి కూడా నేను అసలు సినిమాలు చూడా. నాకు భయం. ఇంట్లో కూడా పెడతారు. సినిమాలు చూడండి. నాకు ఆ బాధ భరించబుద్ధి కాదు. అంత బాధ. అబ్బా! ఎంత పెయిను. అమ్మో! నాకొద్దు ఆ కొట్టుడు, ఆ హింస అవన్నీ నేను భరించలేను. ఇప్పటికి నేను అసలు సినిమాలు చూడ. మీరే నేను ఇప్పటి వరకు 'బాహుబలి' సినిమా చూడలేదు. మాలందరూ 'బాహుబలి' చూడలేదవనే. ఏముంది 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్' చూస్తాం. 'ట్రిపుల్ ఆర్' అమ్మో! నాకు అట్లాంటివి చెప్పకండి. హింసా సినిమాలు ఒక్కటి కూడా చెప్పకండి. అప్పట్లో ఏవో 'గోదావరి', 'ఆనంద్', 'అభిషేకర్ కమ్ముల' సినిమాలు చూస్తుంటే గానీ ఇంగ అసలేమి ఎప్పుడో అవి గూడా ఇష్టంగా గాదు. ఇష్టంగానే ఫ్యామిలీ అందరితోని పిల్లల కోసం వెళ్ళే సినిమాలే గానీ, లేకపోతే సో, ఐ నెవర్ లైక్ మూవీస్. చిన్న చిన్నయి ఏదన్నా రీల్స్ ఉంటే అట్లా చూసుకుంటూ పోతా. సో, మాయను దాటి బ్రహ్మ స్వరూపంలో స్థిరపడేవాడే ఆత్మజ్ఞాని అన్నమాట. మాయకి ఎప్పుడైతే బలహీనమైపోతామో మనం, ఈ మాయలో చిక్కుకుపోతామో, సో, వాళ్ళు బంధంలో ఇరుక్కుపోయిన వాళ్ళన్నమాట. మాయను దాటిన వాళ్ళే ముక్తులు. సో, నిజమైన శాంతి అనేది బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. నాకు ఈ శాంతి బాహ్యంగా పరిస్థితులన్నీ చక్కబడితే నేను ఆనందంగా ఉంటా. ఓకే. ఈ బాహ్య పరిస్థితులు చక్కబడితే చక్కబడని అయితే చక్కబడవు. బట్ మనం అంతరంగంలో ఆనందంగా ఉండాలి. సో, అంతరంగ స్వభావం ఏంటంటే ఆనందంగా ఉండడం. జ్ఞాని ఎప్పుడు ఆ శాంతిలో నివసిస్తాడనమాట. శాంతి అనేది బయట వెతికేది గాదు. మనసు ఎప్పుడైతే నిలిచిపోతదో, ఎప్పుడైతే మనసు పనిచేస్తుంది అంటే ఆ శాంతిని తెచ్చుకుంటుంది. మనసు ఎప్పుడైతే పనిచేయడం ఆపేస్తది, నిలిచిపోతదో, స్టిల్ అయిపోతదో మనసు, అప్పుడు స్వయంగా మన ఆత్మతత్వాన్ని మనం కనుక్కుంటాం అన్నమాట. ఈ ఆత్మజ్ఞాని జీవిస్తూనే విముక్తుడై ఉంటాడు. ఇంతకుముందు అనుకున్నాం మన గురువులు గారు లాంటోళ్ళంతా జీవన్ముక్తులన్నమాట. అతనికి పుట్టుక, మరణము అనే భావన అట్లాంటివి ఉండదు. పుట్టడము, చావడము అనేది ఉండదు. ఎన్నో బర్తులలో ఇదొక బర్త్ అంతే. వాళ్ళే ఆనంద స్వరూపం అంటే వాళ్ళే శాంతి స్వరూపులు. జీవన్ముక్తుడంటే జీవితంలో ఉండి మోక్షాన్ని పొందేవాడు. అందుకే గురువుగారు మనకు పంచకోశ మెడిటేషన్ చేపిస్తుంటారు. మెడిటేషన్‌లో మనం లాస్ట్‌కొచ్చేసరికి చెప్తామనమాట. మీ ఆలోచనలు గమనించండి, మీ శరీరాన్ని గమనించండి, మీ మనస్సును గమనించండి, మీ ఫీలింగ్స్‌ని గమనించండి. లాస్ట్‌కు మీరే శాంతి స్వరూపులు, మీరే ఆనందము, మీరే శాంతి స్వరూపులు అంటాం. సో, ఎవరైతే ఆత్మజ్ఞాని జీవన్ముక్తులు ఉంటారో వాళ్ళే జీవితం లోపలనే మోక్షాన్ని పొందిన వాళ్ళు. ప్లస్ వాళ్ళే ఆనంద స్వరూపులు, వాళ్ళే శాంతి స్వరూపులు. ఇదంతా మనమే. దాన్ని మనము వెలికి తీసుకున్నప్పుడు అవన్నీ మనకు బయటకు కనిపిస్తాయన్నమాట. సో, మామూలుగా ఎప్పుడు మనసు విముక్తమై ఉండాలి. ముక్తి మార్గంలో ఉండాలి. విముక్త మనస్సు ఉండాలి. ఇంకోటి ఏం గుర్తుంచుకోవాలంటే సర్వం బ్రహ్మమయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ముక్తి మార్గం ఏంటంటే ఈ అన్నిటి మీద ఆసక్తి కలిగి ఉండడాన్ని విడిచిపెట్టాలి. సో, అది ఆత్మజ్ఞాని లక్షణం అన్నమాట. ఈ జగత్తును మిథ్య అనుకోండి. ఇదంతా మిథ్య, కనిపించే జగత్తంతా మిథ్యానే. సో, మాయను అధిగమించాలి. శాశ్వత శాంతి కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు ఈ జీవన్ముక్త స్థితి అనేది వస్తదన్నమాట. ఓకే. మైండ్ కొంచెం క్రిస్పీ ఎక్స్‌ప్లనేషన్. జై గురుదేవ్. జై గురు. అమ్మ, జ్ఞాని మనసు ప్రపంచంలో ఉంటూ కూడా వాటిని బంధనం లేకుండా ఉంటాడు.
ఆ, ఇది ఇది జీవన్ముక్తులు అంటే జీవించుండే ముక్తులైన వాళ్ళు. ఉమ్, ఇంకా సర్వం బ్రహ్మమయం, అంత ద్వైతభావం లేదు, ఏకభావం. అందరిలో ఉమ్, అందరిలో ఉండేది ఒక ఆత్మనే. అలా చూడగలగాలంట. ఇంకా నీరు, గాలి, అగ్ని అంతటా బ్రహ్మమయం, మొత్తం పూర్తిగా నిండి ఉంది బ్రహ్మమయం. ఇక బంధనం వచ్చేది అజ్ఞానం వల్ల అంటున్నారు. ఉమ్, ఇక మనకు ఖచ్చితంగా ఉండాల్సింది శ్రద్ధ, సాధన. సాధన వల్ల మనకు ఖాళీ చేసుకుంటూ ఉంటాం. ఉమ్, వి- వివేకం అంటే ప్రతిదీ మాతోనే ఉంది, శాశ్వతమైంది, శాశ్వతమైంది వేరే ఒకటి ఉంది అని గుర్తించడం వివేకం. ఇంత వైరాగ్యం, ఏదైనా కోరిక అంటూ ఉండొచ్చు కానీ దాని పట్ల ఒక ఫీవరిష్నెస్ ఉండొద్దు. ఉమ్, ఖచ్చితంగా మనకు ఉండాలంటున్నారు. అండ్ ప్రశాంతంగా సమానత్వంలో ఉండేవారే ఆత్మజ్ఞానులు అంటున్నారు. ఉమ్, వివేక ముక్తులు అంటేనేమో శరీరం వదిలేక వాళ్ళకి ముక్తి దొరుకుతున్నాము, వాళ్ళు వివేక ఉమ్. ముక్తులు. విదేహముక్తులు. విదేహం ఉమ్, అట్లా జీవితం అనేది ఒక కలలాగా సాగిపోతుంది అన్నారు. ఉమ్, నిజమైంది, జగదంతా మిథ్య అన్నారు. ఇంకా భావ్యంగా ఉండే వస్తువులపైన ఆసక్తి తగ్గించుకొని అంతరంలోకి వెళ్ళి మన ఆత్మదర్శనం చేసుకోవాలంటున్నారు. అప్పుడు ఉమ్, భావాలు దొరికిపోతాయి, వాటి గురించి ఉమ్, మనం ప్రాధాయపడాల్సిన అవసరం లేదు good. ఉమ్, అన్నారు. ఇంకా ఉమ్, మనకి ఇబ్బంది ఎక్కడ ఉంటే అవిద్య, అజ్ఞానం, మాయ, దీన్ని ఉమ్, సాధన చేసుకుని దాటాలి అన్నారు. ఉమ్, ఎప్పుడంటే మనసు ఆగిపోయినప్పుడు, మనసు స్థిరంగమైనప్పుడు ఆ ఆనందంలోకి వెళ్ళగలుగుతున్నాం. ఉమ్, వాళ్ళే శాంతి స్వరూపులు, ఆనంద స్వరూపులు అంటున్నారు. జై ఉమ్. అర్థమవుతుందా? ఉమ్, మమ్మీ వాళ్ళు అర్థమైందా? అయిందా? బాగుందమ్మా. ఎలా బాగుంది. నిన్న కూడా రోజు స్కూల్లోకి వచ్చింది. నాకు కొద్ది ఆ, టెన్షన్ లో ఆత్మ కదా, ఆ, ఆత్మతత్వం ఎక్కడే ఉంది, ఎట్లా అయినా అట్లా సరే అని నేను ఆ, అనుకున్నా. వచ్చింది ఆ పాయింట్. ఆ. అంతే, మనం టెన్షన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంటది మనకు. జ్ఞానంలో ఉన్నామంటే సాక్షిలాగా ప్రతిదాన్ని గమనించడం నేర్చుకుంటాం.